అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని భైరవ్ నగర్ సమీపంలోనే ఉన్న కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు సోమవారం సాయంత్రం 7:30 నుంచి 10:30 గంటల వరకు స్థానిక కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు ప్రిన్సిపల్ డాక్టర్ శంకరయ్య వీడ్కోలు సభను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక లెక్చరర్ లక్ష్మీ రంగయ్య, రామాంజనేయులు, సునీత తదితరులు మాట్లాడుతూ కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్గా డాక్టర్ శంకరయ్య వచ్చినప్పటి నుంచి స్థానిక కళాశాలలో విద్యార్థినీల కోసం మెరుగైన వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, హాస్టల్ భవనం ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థినీలకు అవసరమైన అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్, విద్యార్థినీల కోసం అధునాతనమైన అనేక వసతులతో పాటు విద్యార్థినులు భోజనం చేసేందుకు కూడా ప్రత్యేకంగా డైనింగ్ టేబుల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థినుల భద్రత కోసం నిరంతరం సీసీ కెమెరా నిఘాను కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కళాశాల ప్రైవేటు కళాశాలల కంటే అధునాతనంగా ఉంటుందన్నారు. ఇటువంటి కళాశాలలో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో ప్రిన్సిపల్ డాక్టర్ శంకరయ్య ఎంతో కృషి చేయడం జరిగిందని, ఇటువంటి వ్యక్తి ఈరోజు పదవీ విరమణ చేసి కళాశాల నుంచి వెళ్ళిపోతుంటే తమకు ఎంతో బాధ వేస్తుందంటూ పలువురు లెక్చరర్లు, విద్యార్థినులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షాహిద్, సులోచన, ధనలక్ష్మి, లక్ష్మీదేవి, రమణయ్య, వెంకటరమణ, శిరీష, సులోచన, ఫాతిమా బేగం, అనూష, తిమ్మారెడ్డి తదితర లెక్చరర్లు, స్థానికంగా ఉన్న విద్యార్థినులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పదవి విరమణ చేసిన డాక్టర్ ప్రిన్సిపల్ శంకరయ్యకు శాల్వాతో ఘనంగా సత్కారం చేసి ఆయనకు వీడ్కోలు పలికారు. He did not do that. He participated in the activity personally. That indicates the earthly behavior of Dr. Shankaraya. He himself involves in the activity and serving the food as a server serves in the hostel. That is the other indication. And the other, and put the banner, and in this vehicle all these fruits were supplied to the needy. And further that science block, auditorium, and enhanced the number of CCTV cameras in the main building also. He upgraded the facilities of the primary health center, daycare center, gymnasium, and cafeteria, which are supporting some of the supporting services in the college. He also provided seating arrangement in hostel dining hall. Earlier students, and showing concern for the health of the students, he fixed all the windows of the hostel with mosquito nets, ventilators, and so on. He uplifted the look of the college by renovating the entrance arch and also installing lawn benches for the benefits of students studying in the college. ఆయనతో పాటే పనిచేస్తూ ఉన్నాం. మరి అలాంటి మా ప్రిన్సిపల్ డైనమిక్గా డేర్గా మరి ఏ పని చేయాలనుకున్నా కూడా మీరు చేయండి, నేను ఉన్నానని చెప్పేసి మాకు సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి ప్రిన్సిపల్ గారు ఇవాళ రిటైర్ కాబోతున్నారంటే మా అందరికీ కొంచెం బాధాకరమైనప్పటికీ సూపర్వైజేషన్ ఇస్ ఏ కంపల్సరీ ఫర్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్. That's why today the superannuation program is organized by the KSN Degree College, teaching non-teaching students. Now ఇప్పుడు ఈ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసినటువంటి ప్రిన్సిపల్ గారి కార్యక్రమానికి, పదవీ విరమణ కార్యక్రమానికి ఈ సభకు అధ్యక్షత వహించగా మనవాసం వచ్చినారు. అదేవిధంగా ఈనాటి ఈ ప్రోగ్రాంకి ముఖ్య కారకులు 15 సార్లుగా ఆహ్వానించారు.